హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు ఇప్పుడు రాత్రి 10 టైము మనవరాల కోసమని కష్టపడి ఇదిగో ఈరోజు మా గార్డెన్లో గోరింటాకు కోసి మనవరాల కోసమని రుబ్బాను అనమాట. మిక్సీలో వేసాను. ఎంత బాగా వచ్చిందో. అప్పుడే నా చేతులు కూడా చూడండి ఎలా పట్టుకుంటే కలర్ వచ్చేసినాయి. సింపుల్గా చుక్కలు చుక్కలు నేను కూడా పెట్టుకున్నాను. అలాగే మనవరాలకు కూడా పెట్టాను. నైట్ టైం కదా, మళ్ళీ ఒంటికి పూసేసుకుంటుంది కదా అని కొంచెం కొంచెం తనకేదో ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం మా గార్డెన్లో గోరింటాకు నేను మిక్సీ పట్టి మనవరాల కోసమని ఎంత అందంగా పెట్టాను. కొద్దిసేపు నైట్ కొద్దిసేపు ఉంచేసిన తర్వాత మళ్ళీ కడిగేస్తాను. ఎందుకంటే నిద్ర వస్తుంది కదా, ఎక్కువ టైం పడితే ఇప్పటికీ నిద్ర వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా, చేసుకొని వాళ్ళు ఉంటే. అలాగే లైక్ ఇవ్వండి. చూశారు కదా, ముందుగా ఏం చేశానంటే ఆకులు పైనుంచి కోసుకొని వచ్చేసాను. వచ్చిన తర్వాత మిక్సీలో జార్లో వేసాను అనమాట. మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్, మరి కొంచెం మజ్జిగ చుక్క కూడా వేసాను. ఆ తర్వాత కొంచెం చిన్న చిటికెడు బేకింగ్ సోడా వేసి నిమ్మరసం పిండాను అనమాట. రుబ్బిన తర్వాత అలా రుబ్బిన తర్వాత కొంచెం మరి మిక్సీలో వేయాలంటే కాస్త వాటర్ ఎక్కువే పడింది. అందువల్ల పలుచగా వచ్చిందనమాట. ఏమైనా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనవరాల కోసం నేను గోరింటాకు కొయ్యాలన్న ఒక ఐడియా రావటం. ఎప్పటి నుంచో పెంచుతున్నాను నేను యాక్చువల్గా. ఆ తర్వాత ఇంకొక ఇతరం ద్వారా ఇంకొక మొక్క వచ్చింది. ఈ 2 మొక్కలు ప్లస్ చిన్న మొక్కలే ప్లాంట్స్. అవి ఎప్పటికప్పుడే ప్రూనింగ్ చేస్తూ ఉంటాను అనమాట. మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయని చెప్పేసి ఈసారి దాన్ని ఉపయోగించి మనవరాల కోసం అని నేను ఈరోజు పెట్టగలిగాను. చాలా సంతోషపడుతుంది అనుకుంటున్నా మనవరాల కోసం నేను ఇలా చేయటం. ఇంకొకసారి ఇక్కడి నుంచి నెలకి 2 నెలలకి కోసి మనవరాలను ఎంటర్టైన్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు మా గార్డెన్లో గోరింటాకు కోసి మనవరాల కోసమని రుబ్బాను అనమాట. మిక్సీలో వేసాను. ఎంత బాగా వచ్చిందో. అప్పుడే నా చేతులు కూడా చూడండి ఎలా పట్టుకుంటే కలర్ వచ్చేసినాయి. ఈ చెట్టు చాలా చిన్నదనమాట. విత్తనంతో మొలిచింది. 1 year అయింది. అయితే ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను కాబట్టి షార్ట్గా కూడా ఉంటుంది. ఈసారి ఈ చెట్టుది ఇంకొక చెట్టు కూడా ఉంది, కొంచెం పెద్ద చెట్టు. దీని మీద దాని ఈ ఆకులు అవైతే కొమ్మలు కట్ చేసుకుంటూ వచ్చాను. ఇదేమో ఆకులు కోసాను అనమాట. చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.